హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మి అండి. ఈ వీడియోలో ఏంటంటే నా డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ మార్నింగ్ నుంచి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నేను ఏమేమి వర్క్ చేసుకున్నానో అది చూపిస్తున్నానండి. తర్వాత ఈ వీడియో లాస్ట్లో ఒక ట్విస్ట్ అనేది చెప్తాను. ఈ వీడియో చేస్తుండగా ఒకటి జరిగింది. తర్వాత మార్నింగ్ మార్నింగ్ వంట అయిపోయిందండి. పిల్లలకి మా వారికి క్యారేజ్ కట్టేశాను. బాక్సులు 3 బాక్సులు కట్టాను. తర్వాత వచ్చిన గిన్నెలన్నీ పక్కన పెట్టుకున్నాను. బట్టలు కూడా నానబెట్టుకున్నాను అనమాట. బట్టలు వాషింగ్ మిషన్ ఉన్నా వాషింగ్ మిషన్ వేయాలి, బట్టలు కూడా ఉతకాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని బట్టలు వేయలేము కదా వాషింగ్ మిషన్ లో. అందరికీ అదే ప్రాబ్లం. చేత్తో ఉతకాల్సిన బట్టలు ఉంటాయి, వాషింగ్ మిషన్ లో వేయాల్సినవి కూడా ఉంటాయి. నాది కూడా అదే ప్రాబ్లం అండి. తర్వాత మార్నింగ్ 5కి లేచినా సరే వర్క్ అవ్వదండి. చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇంట్లో ఒకళ్ళమే చేయాలంటే కష్టం అవుతుంది కదా. అదే హస్బెండ్ వైఫ్ కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు అయితే చాలా కొంచెం హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇంట్లో కుటుంబంతో సహా కొంచెం కొంచెం షేరింగ్ చేస్తే వర్క్ అంతా కూడా త్వరగా అవుతుంటది. అది కొంతమందికి అవుతుంది, కొంతమందికి చేయరు అనమాట. మా వారైతే మాత్రం హెల్ప్ చేస్తారండి. ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేయటం, ఏదైనా వాటర్ పట్టడం ఇవన్నీ చేస్తుంటారు. నాకైతే మీకు ఏంటంటే నేను కూడా ఇంట్లో ఉన్నాను, నేను కూడా వర్క్ చేసుకుంటాను. ఏంటంటే నేను ఆ రోజు వీడియో తీసిన రోజు నేను కొంచెం లీవ్ పెట్టాను, బయటకు వెళ్ళే పని కూడా ఉందన్నమాట. దానివల్ల మీకు వీడియో చేయగలుగుతున్నాను. తర్వాత నేను షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నానండి. మీకు ఏమైనా చూడాలనిపిస్తే ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చెక్ చేయండి. షార్ట్ వీడియోస్ ఏంటంటే ఈజీగా కర్రీస్ ఎలా చేసుకోవాలనేది నేను వీడియో తీసి పెడుతున్నాను. ఎందుకంటే మార్నింగ్ వీడియో తీస్తున్నాను కాబట్టి అన్ని పర్ఫెక్ట్గా టేస్టీగా ఉన్న కర్రీస్ అండి. ఎందుకంటే మార్నింగ్ ఇంటికి నేను క్యారేజ్ మాది 4 బాక్సులు కాబట్టి అవి మేము త్వరగా వంట చేసుకునేటట్టుగా ఉండే వంటలే వండుతానండి. కర్రీస్ అయినా సరే, ఏవైనా వెజిటబుల్స్, ఏవైనా రైస్ అయినా, ఏదైనా సరే మేము త్వరగా అయ్యేటట్టుగా చేస్తాను అనమాట. ఎందుకంటే అవి ఈజీగా అయిపోవాలి. మార్నింగే 4 క్యారేజీలు కట్టుకొని నేను, మా వారు, పిల్లలు మేము డ్యూటీకి వెళ్ళిపోయిన వాళ్ళం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళు. ఎందుకంటే త్వరగా మేము పనులన్నీ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కర్రీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు చూడాలనుకుంటే, చేయాలనుకుంటే ఈజీ ప్రాసెస్లో పెట్టాను, చెయ్యండి. తర్వాత నా వర్క్ ఏంటంటే మార్నింగ్ నేను బట్టలు అది నానబెట్టినని చెప్పాను కదా, గిన్నెలన్నీ నేను ఎక్కడొక్కడ సర్దుతున్నాను. వంట అయిన తర్వాత అది క్లియర్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం గ్యాస్ గట్టు మీద ఉంటాయి అనమాట. ఇంకా చిన్నది ఏదైనా వదిలేసామంటే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఇంకా పనులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అనమాట. గిన్నెలన్నీ షింక్లో వేస్తాను. మిగతా వచ్చినవన్నీ సామాన్లు అన్ని దేనికైనా తీసేసాను. ఆ రోజు ఎక్కువ సామాన్లు కూడా పడ్డాయి. ఎందుకంటే నేను ఆ రోజు చేపల కర్రీ అనేది వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో. మీరు చూడాలనుకుంటే చూడండి. చేపల కర్రీ చేశాను. అది దానివల్ల కొంచెం గిన్నెలు కూడా ఎక్కువ పడ్డాయి. ఫుల్ బ్లాగ్ కూడా చేస్తున్నాను. నాకు తెలిసి ఈ వీడియో వచ్చేటప్పటికి ఆ వీడియో ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. తర్వాత ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ అయినా, బయటకు వెళ్ళి వర్క్ చేసుకొచ్చిన ఉమెన్ అయినా, ఎవరైనా సరే వర్క్ మాత్రం ఏది తగ్గదండి. ఇంట్లోనే ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. ఇందులో అందరికీ ఇప్పుడు నాకనే కాదు, ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. దానివల్ల ఏంటంటే కొంచెం షేరింగ్ చేసుకుంటే, హస్బెండ్ అనేది కొంచెం షేర్ చేసుకుంటుంటే వర్క్ అది బాగుంటుంది. ఇంకా ఇందులో త్వరగా అయిపోవాలంటే నాకైతే మాత్రం నేను నైట్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండదు వర్క్ చేసి వచ్చి ఇంట్లో పని చేయాలంటే. కానీ మనకు తప్పదు. కొంచెం నైట్ వచ్చి వర్క్ చేసుకుంటే గిన్నెలు తోమేసుకొని వంట అయిపోయిన తర్వాత భోజనం చేసి అది టిఫిన్లో ఏమన్నాక అయిపోయిన తర్వాత నైట్ వచ్చిన గిన్నెలు నైటే తోమేసి గ్యాస్ గట్టి క్లీన్ చేసుకుంటే నైట్ మాత్రం తెల్లవారు లెగ్గానే నీట్గా ఉంటుంది కాబట్టి వంట చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ స్టార్టింగ్ వంట అయిపోద్ది అనమాట. తర్వాత ఉన్న గిన్నెలు కొంచెం ఉంటాయి కాబట్టి మేము ఈవినింగ్ వచ్చి క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది వర్కర్స్ని పెట్టి క్లీన్ చేసుకున్న వాళ్ళకైతే పర్వాలేదు. నేనైతే మాత్రం నా పని నేనే చేసుకుంటాను అక్కడ. దానివల్ల కొంచెం కష్టంగా ఉంటుంది. అక్కడ మాత్రం స్టవ్ క్లీన్ చేసుకున్నాక గ్యాస్ పైన గోడ ఉంటుంది కానీ సైడ్ వాళ్ళు, అది నేను క్లీన్ చేస్తున్నాను. అంటే అది నేను డైలీ క్లీన్ చేయను, చూసుకొని ఏమైనా మురికి అయితే 3 రోజులకు ఒకసారి రోజు తప్పి రోజు చేసుకుంటాను. ఎందుకంటే డైలీ చేసుకున్నంత టైం ఉండదు కాబట్టి స్టవ్ మాత్రం డైలీ క్లీన్ చేసుకుంటానండి. మార్నింగ్ అంతా వంట అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం కదా, ఈవినింగ్ వచ్చేటప్పుడు సామాన్లన్నీ బాక్సులన్నీ కడిగేసి ఈవినింగ్ వస్తే క్లీన్ చేసుకుంటాను. వంట చేసిన తర్వాత క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఇంటికి త్వరగా అవుతుంది అనమాట. ఆ గోడ అది అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా బట్టలు అన్ని ఉతికేసాను కాబట్టి ఆల్రెడీ బట్టలు ఉతికేసి పక్కన పెట్టాను. ఆ రోజు వర్షం ఒకటి పడుతుందండి, కొంచెం దీనిగానే ఉంటుంది. ఇంకా వీడియో మీకు కొంచెం క్లారిటీ తగ్గుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఆ కిటికీ అనేది కొంచెం వెలుతురు పడుతుంది. తర్వాత గిన్నెలు అనేది
వంట అయ్యాక వచ్చిన సామాన్లన్నీ కడుగుతున్నానండి. చాలా ఎక్కువ ఉన్నాయి సామాన్లు కూడా. అంటే ఫ్రిడ్జ్ లో ఏవైనా ఉన్నాయేమో, నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి, లీవ్ లో ఉన్నాను కాబట్టి, ఇంటి దగ్గర ఉంటావు కాబట్టి కొద్దిగా ఎక్కువ పనులని ఏమైనా ఉంటే కొద్దిగా క్లియర్ చేసుకున్నాను. కొంచెం ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసేసి, అక్కడ ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని, కొంచెం ఎక్కువ గిన్నెలు పడ్డాయి. రోజు అన్ని ఉండవు, ఎందుకంటే లంచ్ టైంలో మేము మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి బాక్సులే కాబట్టి అంత అవసరం ఉండదు. మిగతా ఏంటంటే మిగతా గిన్నెలన్నీ నేను ప్రజెంట్ వాడనని చెప్పాను కదా, గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బట్టలు ఆరబెట్టుకునే పని ఒకటి ఉందండి. చూస్తున్నాను, వర్షం పడుతుందని చూస్తున్నాను. కొంచెం తగ్గుతుంది, కొంచెం మళ్ళీ వస్తుంది అనమాట. బట్టలు ఆరబెడితే మళ్ళా కొంచెం మళ్ళా తడుస్తాయేమో అని ఇబ్బంది. మేము ఉంటుంది ఏంటంటే కొండకాసిన ఇల్లు అనమాట. దానివల్ల కొంచెం మాకు గాలి వేస్తుంది కాబట్టి వర్షం లేకపోయి గాలి వేసినా మబ్బుగా ఉన్నా పర్వాలేదు, ఆరిపోతాయి. కానీ వర్షం చినుకులు పడడం ఆగడం చేస్తున్నాయి కాబట్టి కొంచెం ఆరేయలేదు. తర్వాత గిన్నెలన్నీ తోమడం అవుతుందండి. ఇంక నేను ఈ వీడియోలో మాట్లాడినంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాకపోతే అందరికీ వచ్చినట్టుగా నాకు రాదు, ఎందుకంటే ఏవైనా మాట్లాడామంటే అందులో ఏం తప్పు ఉంటుందా అని కొంచెం ఆలోచించి మాట్లాడాలి కాబట్టి, నేను వీడియోస్ చేయడం కొంచెం కొత్తే కాబట్టి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా, ఇంకేమైనా మాట్లాడదాం అనుకున్నా, ఇంకేదైనా టాపిక్ దాని మీద వీడియో తీద్దామన్నా కొంచెం నాకు కామెంట్ చేయండి, ఇంకా దేని మీద వీడియో తీద్దామని. తర్వాత సేవింగ్స్ అనే దాని మీద మేము ఎలా ప్రతి నెల సేవింగ్స్ ఎలా చేస్తాము, కొంచెం పిల్లల స్కూల్ కానీ, ఇంట్లో ఉన్న సమస్యలని, సామాన్లు ఇంట్లో ఉన్న ప్రతి నెల తెచ్చుకునే సామాన్ల కోసం దాని వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అది దీని తర్వాత వీడియోస్ వస్తాయి అనమాట. కొంచెం ఊరెళ్ళే పని కూడా ఉంది, అక్కడ మీకు వీడియో కూడా పెడతాను. ఈ వీడియో కొంచెం కొంచెం ఎక్కువ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరిగారంటే ఆ వీడియో పెడతానండి. ఎందుకంటే ఇవి చూడలేనప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అని డౌట్ అనమాట. అక్కడ ఏంటంటే కొంచెం లాంగ్ వెళ్తామని చెప్పాం కదా, అక్కడ లొకేషన్ అంతా బాగుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను. తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్నానండి, మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు గిన్నెలు తోముకుంటే అప్పుడు షింక్ అది క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. మన సామాన్లు ఎలాగ రోజు ఏవైనా వాడేటప్పుడు క్లీన్ చేసుకుంటాం, అలాగే షింక్ కూడా క్లీన్ చేసుకుంటే వెంటనే అదేంటంటే మురికి పట్టదు అనమాట. మనం ఎందుకంటే తినే ఏవైనా సామాన్లు దాంట్లోనే పెడతాం కాబట్టి కొంచెం అది జిడ్డు పడుతుంది కాబట్టి కొంచెం క్లీన్ చేసుకున్నాను. తర్వాత నాకు ఆ షింక్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే అక్షయ పాత్రలా అనిపిస్తుంది. మీ అందరికీ అనిపిస్తుందో లేదో నాకు కామెంట్ చేయండి. నాకు గిన్నెలు మాత్రం అందులోంచి వస్తూనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఏమైనా కొంచెం తోమామంటే ఖాళీ అయిన అమ్మయ్య అని ఫీలింగ్ వచ్చేటప్పటికి ఇంకా వస్తూనే ఉంటాయి. తర్వాత అక్కడ పని అంతా అయిపోయింది, కిచెన్ లో వర్క్ అయిపోయింది. దానికన్నా డబుల్ పని హాల్లో ఉంటుందండి. ఎందుకంటే మేము భోజనం చేసేది, టీవీ చూసుకునేది, పిల్లలు హోంవర్క్స్ రాసుకునేది, ఇంకా ఏ పని అయినా సరే ఇంకా అక్కడే హాల్లోనే ఉంటుంది అనమాట. ఎంత దూలంటే నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు తుడిచేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఆ రోజు కొంచెం ఎక్కువ వర్క్ చేసుకున్నాను తప్ప ఈ పని అంతా నాకు డైలీ ఉండేది. ఆ హాల్లోని దివాన్ అది క్లీన్ చేదే దులుపుకొని డస్ట్ దులుపుకొని మళ్ళీ నేను నీట్ గా సర్దుకున్నానండి. తర్వాత నేను ఫేస్ ఎక్కువ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం ఇబ్బంది, కానీ స్టార్టింగ్ వీడియోస్ కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ముందు ముందు వీడియోస్ లో ఆ ఇబ్బంది అనేది పోతుంది అని అనుకుంటున్నాను. ముందు ముందు వీడియోస్ లో నేను కనిపిస్తాను. కొంచెం ఏంటంటే కొంతమందికి ఫేస్ చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దానివల్ల నేను అంతకుమించి ఏం లేదు. తర్వాత మిగతా అంతా కూడా కబోర్డ్స్ అన్ని ఉన్నాయి కదా, కొంచెం అక్కడక్కడ క్లీన్ చేసుకొని అవన్నీ సర్దుకొని హాల్లో అది దులపడం అది అయిపోయిందండి. ఇంకా బెడ్రూమ్కి వచ్చాను. తర్వాత నేను వారంలో ఆదివారం కొంచెం బట్టలు సర్దుకోవడం, ఈ మడతలు పెట్టుకోవడం, ఈ పనులన్నీ చేసుకుంటాను అనమాట. నాకైతే డైలీ అవ్వదు కాబట్టి మిగతా వాళ్ళందరికీ మార్నింగ్ ఈవినింగ్ లో ఏదో టైంలో చేసుకోవచ్చు, నాకు అలా అవ్వదండి. ఆదివారం క్లీన్ చేసుకోవడం, బట్టలు మడత, ఈ రోజు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ బట్టలు మడత పెట్టుకోవడం చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఒక్కటి తీస్తారు, 4 అన్ని లాగేస్తారు అనమాట. పిల్లలు ఎక్కడ ఉంది ప్రాబ్లం అది. పిల్లలు కూడా వెంటనే వాళ్ళు సర్దమంటే వాళ్ళు పెట్టే విధానం మనకు నచ్చదు. మన మనం పెట్టుకునే కబోర్డ్లను మనం నీట్ గా పెట్టుకుంటాం. అక్కడ మా వారి బట్టలు మీకు కనిపిస్తున్నాయి కదండి, అవి నేను డైలీ ఎప్పటికప్పుడు నేను బట్టలు అంటే ఎప్పుడు బట్టలు పెట్టినా నేను సర్దినా అది మామూలుగానే అయిపోతుంటది. మళ్ళీ నేను అలాగా కంటిన్యూగా సర్దుకుంటూ ఉండాలి, అవి మామూలు బట్టలు అలా అవుతూనే ఉంటాయి. అక్కడ పిల్లల బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మళ్ళీ ఆదివారం కొంచెం ఖాళీగా ఉండొచ్చు అని. తర్వాత ఆదివారం ఒక బ్లాగ్ అని తీస్తాను. అక్కడ పని బట్టలన్నీ మడతలు పెట్టాక మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అది ఇల్లు కూడా మార్నింగ్ తుడిచాను, కానీ మళ్ళీ ఒకసారి నీట్ గా తుడవాలి, ఎందుకంటే అన్ని సర్దుకున్నాను కాబట్టి. అగో చూపించాను కదండి, ఆ కబోర్డ్ అంతా మళ్ళీ సర్దుకున్నాను.
పిల్లలు వెళ్ళిపోయి హడావిడి అంటే మార్నింగ్ వాళ్ళు లేసి తెల్లవారు ఏదైనా చదవటం చేయడం ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరు వాళ్ళు మడతలు పెట్టుకుంటారు అయినా సరే కొంచెం నీట్గా మళ్ళీ మడతలు పెట్టి నేను పెడతాను. అది నాకు అలవాటు అయిపోయింది. కొంచెం అదంతా కొంచెం దులుపుకొని నీట్గా మడతలు పెట్టుకొని నేను బెడ్రూమ్ అంతా సర్దినండి. మంచం పైన పరుపు కూడా ఉంటది. అది నేను తీసేసి కొంచెం వాషింగ్ చేశాను. ఎందుకంటే బాగాలేదని తీసాను. వర్షం పడుతుంది కదా. మాకు ఏంటంటే ఇల్లు కొంచెం కొండపైన కాబట్టి కొంచెం పక్కన ఇంటివి ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఆ బురద అనేది కొంచెం పడడం చేయడం అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం కూర్చోవడం చేయటం అది చేస్తారు కదా, అది పడుతూనే ఉంటది. నేను అప్పటికప్పుడు అది ఎప్పుడు బాగోపోతే అప్పుడు ఇది క్లీన్ చేసుకొని ఉతకడం అది చేస్తుంటాను. ఆ బొంత మాత్రం పర్మనెంట్ అంటే తీసి ఉతుకుతాను. అది మాత్రం పర్మనెంట్ గురించి దానిపైన బెడ్షీట్ వేసుకుంటాను. ఆ పిల్లో కవర్స్ దానిలో ఉంటాయి కదా, అలాంటిది సేమ్. తర్వాత చెప్పాను కదా, ఇల్లు తుడిచినా కొంచెం డస్టింగ్ చేశాను కదా, కొంచెం ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుంటే మాప్ పెట్టుకునే పని ఉంది. కొంచెం మాప్ పెట్టుకున్నాను. ఇల్లు అంతా కొంచెం మళ్ళీ తుడుచుకొచ్చాను. ఎంత తుడిచినా చెత్త వస్తూనే ఉంటది. మరి ఒకసారి నీట్ గా క్లీన్ చేసుకొని కొంచెం మాప్ పెట్టుకున్నానండి. అది కొంచెం ఆ రోజు ఏంటంటే కొంచెం ఇంట్లో పనులు ఎక్కువ చేశానని చెప్తున్నాను కదా కొంచెం. తర్వాత మీకు వీడియో లాస్ట్ లో కూడా చెప్తాను అన్నాను కదా, నేను వీడియో తీసిన తర్వాత మొత్తం వాయిస్ రికార్డ్ అని ఇచ్చినాను. అందులో ఇంకా బోల్డ్ విషయాలు మాట్లాడాను. అది మళ్ళీ ఇప్పుడు రెండోసారి వీడియోలో మాట్లాడటానికి కూడా కొంచెం దీనిగా ఉంది. చాలా బాధపడ్డాను. ఎందుకంటే వాయిస్ రికార్డ్ పెట్టిన తర్వాత మొత్తం డిలీట్ అయిపోయిందండి. వాయిస్ రికార్డ్ అంతా డిలీట్ అయిపోయింది. మరి ఎందుకు అలా అయ్యిందో కూడా నాకు అర్థం కాలేదు. మళ్ళా వీడియో మళ్ళా ఎడిటింగ్ చేసుకొని మళ్ళా వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళా చేస్తున్నాను. అది ఎందుకు డిలీట్ అవుతుందో నాకు తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిసేటట్టు ఉంటే కామెంట్ చేయండి. అది ఎందుకు అలా అవుతుంది అనేది. తర్వాత పనులన్నీ అయిపోయాయి. అది కూడా క్లీన్ చేసుకున్నాను. హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇప్పుడు వంటగది చూస్తుంటే. ఎందుకంటే అలా ఉండాలి అనిపిస్తుంది కానీ అలా ఉండదు. అది బెడ్రూమ్ క్లీన్ చేసుకున్నాను కదా, నీట్ గా సర్దుకున్నాను. ఆల్ కూడా అయిపోయింది. ఇంకా అక్కడ పనులన్నీ అయిపోయి తర్వాత వీడియో అదే రికార్డ్ డిలీట్ అయిపోయిందని చెప్పాను కదా, అది ఎందుకనేది తెలియట్లేదండి, ఎందుకు డిలీట్ అయింది అనేది. తర్వాత మళ్ళీ నేను వాయిస్ రికార్డ్ మళ్ళీ చేస్తున్నాను అనమాట. తర్వాత బట్టలు ఆరబెట్టుకోవడానికి వెళ్తున్నానండి. చెప్పాను కదా వర్షం పడుతుంది, కొంచెం క్లౌడీగా ఉంది అనేసి. మాకు ఇల్లు ఏంటంటే కొండపైన ఇల్లు కాబట్టి గాలి ఒకటే వేస్తుంది కానీ మళ్ళా ఏదైనా సరే బేగా చెమ్మలాగా అనిపిస్తాయి బట్టలు కూడా. ఎండ తక్కువ తగులుతుంది. ఎండ అయితే అసలు లేదు. బట్టలు ఆరబెట్టిన వచ్చిన 1 అవర్ తర్వాత మళ్ళీ వర్షం. ఆ 2 డేస్ ఆరాయి బట్టలు కూడా. తర్వాత మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏం మాట్లాడదాం అనుకున్నాను, ఏం మాట్లాడాను కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది ముందు ముందు వచ్చిన వీడియోస్ లో ఇంకా ఎక్కువ మంచి టిప్స్ ఏమైనా ఉండి మాట్లాడదాం అని చెప్తానండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మార్చాలి, ఇంకేమైనా మార్చుకోవాలి నా మాటలు అనేది, నేను చెప్పేది అనేది కొద్దిగా చెప్తే నేను అది మారుస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదండి, కొత్తగా వీడియో పెడుతున్నాను కాబట్టి నాకు ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలనేది నాకు తెలియట్లేదు. తర్వాత పనులన్నీ అయిపోయి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.